రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసుకి సంబంధించి విస్తుపోయే నిజాలు మరిన్ని బయటకు వస్తూ ఉన్నాయి. సో ఒక్క ఆ అమ్మాయితోనే ఎఫ్ఐఆర్ కాకుండా ఇంకా చాలా ఎఫ్ఐఆర్స్ నడుస్తున్నాయా, ఒకవేళ ఇలాంటివి ఇంకా ఎన్ని చేసి ఉంటారు, అసలు ఆయన మీద ఇంకా కేసులు బలపడుతూ ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. సో రీసెంట్ గా మనం చూసుకుంటే ఇటువంటి అధికారులు చేసిన కొన్ని అకృత్యాలు కూడా ఒక్కొక్కటిగా కూడా బయటకు వస్తున్నాయి. వేరే పర్సన్ కి సంబంధించి కూడా, ఆఫీసర్ కి సంబంధించి కూడా మనం మాట్లాడుకున్నాం. సో సొసైటీలో వీళ్ళే ఇట్లా చేస్తే మిగిలిన వాళ్ళకి ఎట్లాంటి భద్రత ఉంటుంది అని. సో ముందైతే ఉదయ్ కృష్ణారెడ్డి కేసుకి సంబంధించి ఇప్పుడు అప్డేట్ ఏంటి అనేది లేటెస్ట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ సార్, నమస్తే. మనం నిన్న మొన్న కూడా చూసుకున్నాము బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ పరిధికి సంబంధించి. సో ఈ కేసెస్ చాలా రికార్డ్ అవుతూ ఉన్నాయి. సో ఉదయ్ కృష్ణారెడ్డి కేసు విషయానికి వస్తే, సో ఒక్కటే కాదు, అది మనం ఏదో సీరియస్ అఫైర్ అనుకున్నాం కానీ దీని వెనక ఇంకా చాలా ఉన్నాయని. సో ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి సార్? మామూలుగా ఐపీఎస్, ఐఏఎస్ ఇలాంటి యూత్కి బాగా యంగ్గా ఉండి ఐపీఎస్, ఐఏఎస్ అయినప్పుడు క్రేజ్ బాగుంటుంది. అమ్మాయిలు కూడా చాలా మంది వీళ్ళని హీరోలుగా చూస్తారు. ముఖ్యంగా ఈ అబ్బాయిది ఒక సినిమాటిక్ స్టోరీ, ర్యాగ్స్ టు రిచెస్ స్టోరీ. అంటే కింది నుంచి కష్టాలు పడి వాళ్ళ అమ్మ చిన్నప్పుడే చనిపోయింది, నాన్న ఈ అబ్బాయి 18 ఇయర్స్ ఉన్నప్పుడు చనిపోయాడు. తర్వాత నానమ్మ కూరగాయలు అమ్మి తను పెంచింది. అక్కడి నుంచి ఏదో కష్టాలు పడి కానిస్టేబుల్ అయ్యాడు. కానిస్టేబుల్గా 6 ఏళ్ళు పనిచేశాడు. అప్పుడు అవమానాలకు గురైంది. ఆఫ్టర్ ఆల్ నువ్వు కానిస్టేబుల్, నీ ప్లేస్లో నువ్వు ఉండరా అని సిఐ ఇతన్ని 60 మంది పోలీసుల ముందు అవమానించాడు. దాంతో అదే రోజు రిజైన్ చేశాడు. అక్కడి నుంచి వాళ్ళ బామ్మకు కూడా తెలియకుండా, ఎందుకంటే రిజైన్ చేసేసాడు పోస్ట్ అంటే, గవర్నమెంట్ పోస్ట్ రావడమే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో చాలా కష్టం. సో దాన్ని ఇచ్చేసి ఈ అబ్బాయి ఒక కాన్ఫిడెన్స్తో చాలా అటెంప్ట్స్ అయ్యి చాలా సార్లు చెప్తున్నాడు, పుస్తకాలు చదువుతూ నేను అనేక సార్లు బోరున ఏడ్చాను అని చెప్పి. ఎందుకంటే ప్రెజర్ ఉంటుంది, ఎన్నో కష్టాలకి ఇదయ్యాడు. ఇవన్నీ చేసి అతను ఆల్ ఇండియా లెవెల్లో 350 ర్యాంక్ సంపాదించి ఐపీఎస్ అవ్వడం అనేది నిజానికి కొన్ని వేల లక్షల మందికి ఇన్స్పిరేషనల్ స్టోరీ అది. అవును. కాబట్టి ఖచ్చితంగా అమ్మాయిలకు కూడా, ముఖ్యంగా ఈ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే అమ్మాయిలకి, ఇలాంటి వాళ్ళకి అందరికి కూడా ఇతను ఒక హీరో క్రేజ్ వస్తుంది. సో ఈ క్రేజ్ను ఉపయోగించుకొని ఇప్పుడు ఇతను ఈ ఒక్క తన ట్రైనీ ఐపీఎస్ అమ్మాయితోనే కాకుండా వేరే వాళ్ళతో కూడా అఫైర్లు నడిపాడు, వేరే వాళ్ళని కూడా వేధించాడు అని ఇప్పుడు కథనాలు వస్తున్నాయి. ఇది ఎంత నిజం అనేది ప్రూవ్ కావాలి. ఎప్పుడైనా కూడా మామూలుగా ఏం జరుగుతుందంటే, పోలీసులని మనం ఇప్పుడు ఏదైనా క్రైమ్ చేసామనుకో, సులభంగా పోలీసులకు దొరికిపోతే వాళ్ళకి మన మీద కోపం తక్కువ ఉంటుంది. లేదు, వాళ్ళని వేధించామనుకో, దొరకకుండా రకరకాల పద్ధతులు వాళ్ళని వేధించామనుకో, వాళ్ళకి మన మీద పర్సనల్గా వాడు కోపం పెట్టుకుంటారు, వీడు వేధిస్తున్నాడని. అందుకని ఏదో వాళ్ళ చేతిలో ఏముంటాయి, 2 సెక్షన్లు ఎక్కువ పెట్టగలరు, లేదు 2 లీకులు ఎక్కువ ఇవ్వగలరు మీడియాకి, వీడు ఒకటిగా చాలా చేశాడు అనగలరు, ఏదో ఒకటి కల్పించైనా. మొన్నటి వరకు అటెంప్ట్ రేపు లేదు దీంట్లో, ఇప్పుడు అటెంప్ట్ రేపు పెట్టారు. రిమాండ్ రిపోర్ట్లో అటెంప్ట్ రేపు పెట్టారు, ఆమెను అటెంప్ట్ రేపు. నిజానికి మనకి ఇప్పుడు వస్తున్న సమాచారం మేరకి ఈవెన్ ఆయన ఎవరు సజ్జనార్ ఇచ్చిన ప్రకటనలో కూడా వీళ్ళిద్దరూ కలిశారు, వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉంది, సంబంధం నడిపింది. ఆ తర్వాత ఒక ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఆ ప్రాబ్లమ్స్ని డీల్ చేయడంలో మనోడు ఎమోషనల్గా రియాక్ట్ అయ్యాడు, లాజికల్గా కాకుండా. ఇది బేసిక్గా చట్ట ప్రకారం అది కూడా నేరమే, అది వేరే విషయం. కానీ ఒక నేరానికి ఏ నేరం చేశాడో దానికి సంబంధించి సెక్షన్లు కాకుండా చెయ్యని నేరానికి సెక్షన్లు పెట్టేయడం అనేది కూడా ఎక్కువగా పోలీసులు చేస్తారు. సో ఇప్పుడు తన విషయంలో అదే జరిగిందా, లేకపోతే నిజంగానే తను వేధించాడా? ఏం వేధించాడో చెప్పట్లేదే, ఎవరిని వేధించాడో చెప్పాలి కదా. అవి వేధింపులు అంటున్నారు, అవి అంటున్నారు తప్ప ఫలానా అమ్మాయిని వేధించాడు అనేది స్పెసిఫిక్గా బయటికి రాలేదు. అట్లాగే సజ్జనార్ పాటలో కూడా అది లేదు. కానీ ఎందుకు ఇలా లీకులు వస్తున్నాయి? పోలీసులే ఇస్తున్నారా, లేకపోతే కొంతమంది మీడియా వాళ్ళు కూడా ఇతను గతంలో ఇంటర్వ్యూలు ఇవ్వలేదనో, ఇంకోటో కూడా ఛానల్ వాళ్ళకి కోపం ఉంటుంది. అంటే వీడు ఫోన్ చేస్తే తీయలేదనో, లేకపోతే మీ ఛానల్ నేను ఎందుకు ఇంటర్వ్యూ ఇస్తానని అన్నాడనో, ఏదో ఒకటి ఉంటుంది. రైవల్ ఛానల్కి ఇచ్చి ఉంటాడు, గంట సేపు మనకి ఇవ్వడు, ఫోన్ తీయడు.
కాబట్టి ఇప్పుడు ఆ కోపం అంతా కూడా ఇలాగ తీర్చుకోండి. అందుకనే అవకాశం దొరికిన వాళ్ళందరూ ఇప్పుడు పబ్లిక్ గా ఒక నేరం చేసి బయటికి నేరం లేకపోతే ఏదన్నా జరిగి బయటకు వస్తే అనేక మంది ఎనిమిస్ ఉంటారు. అవును. రెండోది మామూలుగా పాస్ సామెత ఉంది, సక్సెస్ క్రియేట్స్ ఎనిమిస్ అని. ఉమ్, చాలా జలసీ కూడా ఉంటుంది చాలా మందికి. అట్లాగే ఇంకా ఆంధ్రప్రదేశ్లో అయితే కులం కూడా పనిచేస్తుంది. అవునవును. సో ఇలాగ రకరకాల ఫ్యాక్టర్స్ తో ఇప్పుడు అతను చేసిన దానికంటే కూడా ఎక్కువగా క్రిమినల్ లాగా చిత్రీకరించే ఒక ఇది కనబడుతుంది. ఉమ్, సో అతను బేసిక్గా మనకి ఇప్పుడు వరకు అర్థమవుతుండేది పోలీసుల రిపోర్ట్లలో కానీ ప్రకటనలో కానీ ఏంటంటే ఇతను కష్టపడి ఐఏపీఎస్ అయ్యాడు, ట్రైన్ అయ్యాడు. ఈ స్టోరీ అంతా అతను ఇన్స్టాలో అతను యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని కొంతమందికి ఇన్స్పిరేషన్గా ఎలా ప్రిపేర్ అయ్యాను. ఎందుకంటే ఇదంతా కూడా ఐఐటి వాళ్ళు పెద్ద పెద్ద మంచి పాష్ ఇన్స్టిట్యూట్లో ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వాళ్ళే ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతారు. రూరల్లో తెలుగు మీడియం ఎందుకంటే ఈ అబ్బాయి గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ కాలేజీల్లో కావాలో చదువుకున్నాడు, గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్నాడు, తెలుగు మీడియం చదువుకున్నాడు. ఇతను ఐపీఎస్కి ఎలా వెళ్ళగలిగాడు అనేది అందరికి కూడా ఇన్స్పిరేషన్. అందరూ అడుగుతారు కదా ఎలా వెళ్ళారు ఏంటి, నేర్చుకుందాం అనుకుంటాను. సో అలాగా ఇప్పుడు ఇవన్నీ ఇతను కూడా చెప్పిస్తున్నాడు. మ్యాక్సిమం అతను చాలా మందికి హెల్ప్ చేస్తున్నాడు. ఈ క్రమంలో అది చూసిన ఇంకొక కర్ణాటకకు సంబంధించిన సుమా హెచ్కే అనే ఒక ఆమె యాక్చువల్గా 2024 ఐపీఎస్ అయింది. కానీ ఆమెకి ఏదో ప్రాబ్లమ్స్ వల్ల ఆమె ఈఓఎల్ ఎక్స్ట్రాడినరీ లీవ్ అని అది పెట్టి ఇప్పుడు 2025 బ్యాచ్కి ఆమె ట్రైనింగ్గా రాబోతుంది. అయితే ముందే ఇతని కథ చూసి ఆమె ఇతన్ని కాంటాక్ట్ చేసింది. ఆమె కూడా ఇతని పట్ల ఒక క్రేజ్ వచ్చి ఉండొచ్చు. సో ఆమె ఇన్స్టాలో ఇతన్ని కాంటాక్ట్ చేసింది. అలాగే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. ముందు ఆన్లైన్ ఫ్రెండ్స్ అయ్యారు. దాని తర్వాత ఒకే దగ్గర ట్రైనింగ్ కాబట్టి అక్కడ నుంచి వీళ్ళిద్దరి మధ్య రొమాన్స్ కూడా స్టార్ట్ అయింది. పెళ్లి కూడా చేసుకుందాం బహుశా అనుకొని ఉండొచ్చు. ఎందుకంటే ఈ అబ్బాయి సూసైడ్లో అది రాశాడు, మేము పెళ్లి చేసుకుందాం అనుకున్నాం, నేను ఫైనాన్షియల్ కూడా హెల్ప్ చేస్తానని రాశాడు. సో కానీ మధ్యలో ఏవో విభేదాలు వచ్చాయి. ఈ అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమో ఇతనికి వేరే అఫైర్లు ఉన్నాయని ఆమెకి డౌట్ వచ్చింది. ఇక్కడ మరి ఆమెకి డౌట్ రావడానికి ఇతను వేరే అమ్మాయిలతో కూడా క్లోజ్గా ఉన్నాడా అనేది తెలియదు. ఎందుకంటే ఇతనికి క్రేజ్ ఉంటుంది కాబట్టి వేరే అమ్మాయిలు కూడా ఇతను ట్రై చేసినప్పుడు ఇతను కూడా అమ్మాయిలు దొరుకుతున్నారు కదని సరదాగా గడుపుదామని అనుకోవచ్చు. యంగ్ తనకి రెండోది ఏంటంటే తన జీవితంలో ఏది అనుభవించలేదు, కష్టాలు పడుకుంటూ వచ్చాడు. సో ఏది కొరత ఉంటుందో అది కావాలనిపిస్తుంది కదా. సో అవన్నీ తనకి దగ్గరగా ఉన్నాయి. అలాగే ఏమన్నా జరిగిందో తెలియదు. మొత్తానికి ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. విభేదాలు వచ్చినాక ఆమె దూరమైంది, ఇతను దూరం కాలేకపోవడం వల్ల ఆమెను ఏదో ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడం ట్రై చేశాడు. ఇదంతా కూడా పోలీస్ కథనమే. నాకు తెలియదు, నేను తెలిసినట్టు చెప్తున్నాను అనుకోకండి, నాకు కూడా ఏం తెలియదు. పోలీస్ కథనం ప్రకారం సత్యనారాయణ ప్రకటనలో కూడా అదే ఉంది. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. మామూలుగా ఏంటంటే బలహీనమైన ఎమోషనల్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు అది ఎప్పుడు టీనేజ్లు అంటే అర్థం చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ లవ్ స్టోరీల్లో ఆత్మహత్య చేసుకోవడాలు లేకపోతే బెదిరించడాలు అర్థం చేసుకో. ఇతను ఆల్రెడీ ఐపీఎస్ సాధించిన వ్యక్తి, ఇతనికి ఆ ఎమోషనల్ స్ట్రెంగ్త్ లేదు. ఆమె మోహంలోనూ ఆమె దీంట్లోనూ పడిపోయాడు. ఆమెను మేల్ ఈగో కూడా హర్ట్ అయి ఉండొచ్చు. ఇతనికి ఆ ఈగో సమస్య కూడా ఉంది. కానిస్టేబుల్ కూడా మామూలుగా సిఐలు కానిస్టేబుల్ అలాగే అంటారు కదా. మామూలుగా పోలీసులు హైరార్కీ ఉంటుంది, పెద్దవాళ్ళు అలాగే తిడతారు కింద వాళ్ళని, అది వాళ్ళకి కానిస్టేబుల్కి చాలా సాధారణం. కానీ ఇతను అలా తీసుకోకపోవడం అక్కడ పాజిటివ్ అయింది, ఇక్కడ నెగిటివ్ అయింది. సో ఇక్కడికి వచ్చేసరికి ఇతను దాన్ని భరించలేక ఆమె మీదకి గట్టిగా వెళ్ళాడు. దీన్ని భరించలేక ఆమె పెళ్లి చేసుకుంటాను వదిలేస్తాడు, ఇతను వదలలేదు. దాంతో ఇతను మళ్ళీ ఇది చేశాడు అనేది పోలీసుల కథనం. ఇతని కథనం ఏంటి, నేను పెళ్ళి నా మీద అపార్థాలు వచ్చింది, వేరే అమ్మాయితో అఫైర్ ఉందని, దాంతో ఆమె దూరం వెళ్ళింది. సరే నేను కూడా గమ్మున్నా, వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నాక నేను దూరంగా ఉంటే మళ్ళీ నా దగ్గరికి వచ్చింది, నాకు నీతో కావాలి, రొమాన్స్ కావాలని. నేను వద్దన్నాను, వినకుండా వచ్చింది. వాళ్ళ భర్తకు తెలిసి నన్ను ఇది చేస్తుంటే నేను వాళ్ళ భర్తకి ప్రూఫ్ కోసం వీడియో కూడా తీసి పెట్టాను అనేది ఇతని ఇది. ఇవన్నీ కూడా కోర్టులో ప్రూవ్ కావాల్సింది. ఏదేమైనా పోలీసులు చెప్తున్నది ఏమంటే ఆమె 18వ తేదీ కేసు పెట్టినప్పుడు గాయాలున్నాయి, మెడ మీద గాయాలున్నాయి, గొంతు పిసికినట్టుగా లిగేచర్ మార్క్స్ ఉన్నాయి, అట్లాగే ఎడమ కాలు మీద గాయాలు ఉన్నాయి, చెంప మీద కందిన ఆమెకి ఇవన్నీ ఉన్నాయని చెప్తున్నారు.
సో ఇవన్నీ అతను చేసినట్టుగా ప్రూవ్ అయితే, అంటే అసాల్ట్, సెక్సువల్ అసాల్ట్, ఆయన మీద ఒక 10 సెక్షన్లు ఆల్రెడీ ఉన్నాయి. అవును. ఇవన్నీ మినిమం 10 ఏళ్ళు పడతాయి ప్రూవ్ అయితే. సో కాబట్టి అతను ఏ స్థాయి తప్పు చేశాడో తెలియదు. హత్యానేరము అంటే ఇప్పుడు ఇతని మీద చేర్చిన సెక్షన్లు ఏంటంటే అటెంప్ట్ టు రేప్ అండ్ అటెంప్ట్ టు మర్డర్, ఈ రెండు కూడా సీరియస్. ఆల్రెడీ సెక్సువల్ అసాల్ట్ ఇవన్నీ సీరియస్. బెయిల్ రావడం కూడా చాలా కష్టం. రెండోది అతనికి ఇప్పుడు ఐపీఎస్ ఉంటుందా లేదనేది కూడా పెద్ద క్వశ్చన్ Main మార్క్. అది. ఎందుకంటే ఇది క్రిమినల్ కేసు, అందులో ట్రైనింగ్లో అకాడమీలో చేయడం, జరిగింది. అకాడమీకి అది నేషనల్ లెవెల్లో చాలా ప్రిస్టేజియస్గా ఉంటుంది అకాడమీ. అకాడమీలో చేస్తే వాళ్ళు డిసిప్లినరీ యాక్షన్ సీరియస్గా తీసుకుంటారు. ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉందని చెప్తున్నారు. అంటే సంథింగ్ మనోడు డీల్ చేయడంలో సమ్ ప్రాబ్లం ఏదో జరిగింది, అవును. అంతవరకు మనకు అర్థమవుతుంది. అవును. అది ఆమె వైపు నుంచి కూడా ఉండొచ్చు, కానీ ఇప్పుడు మొత్తం ఇద్దరు దాన్నైతే వైపు ఇప్పుడు ఉంటుందండి. కానీ నేను దాడి చేసి కొట్టేస్తే అదే బయటికి కనబడదు. బయటకు వస్తుంది. ఆమె నన్ను మానసికంగా చేసి ఉండొచ్చు, అది బయటికి రాదు. అవును. సో ఇది అతను బ్యాలెన్స్ చేసుకొని ఏది ఇంపార్టెంట్, ఈ స్టేజ్లో మన కెరీర్ ఇంపార్టెంట్, ఏమి కాదు, ఇలాంటి వాళ్ళు బోల్డ్ మంది దొరుకుతారు అనే అనుకోని కానీ కష్టమైన గట్టిగా ఉండుంటే ఈ స్థాయికి రాకుండా ఉండొచ్చు. అవును. కానీ మరి ఏం జరిగిందో ఇదంతా తెలియదు. ఇప్పుడు చాలా సీరియస్ గా టిపికల్ గా మారిపోయింది సిచ్యువేషన్ కూడా. ఇది ఒక ప్రత్యేకమైన కేసే అవును. బేసిక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.